హలో అందరికీ, ఈరోజు నా స్టైల్లో ముద్దపప్పు ఆవకాయ రైస్ని అయితే చేయబోతున్నాను. కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు దాకా రైస్కి 2 ఎక్కువగా ఉండే పెసరపప్పు కందిపప్పు కలిపిన మిశ్రమాన్ని కూడా వేసేసి శుభ్రంగా వాష్ చేసి 3.5 గ్లాసుల వరకు వాటర్ పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్నాను. రైస్ ఉడికే లోపల మేము మొన్నే పట్టామండి కొత్త ఆవకాయ, మూత తీస్తుంటేనే వాసన గుమాయించేస్తుంది. ఇప్పుడు ఆవకాయలో వేసిన వెల్లుల్లి ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లి వరకు మీకు ఎన్నైతే కావాలో అన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే 7-8 తీసాను. వీటిని కచ్చబిచ్చగా దంచేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు విజిల్ అయితే ఆరిపోయిందండి. మూత తీసి చెక్ చేసుకుందాం. రైస్ అయితే కొంచెం ప్రాపర్గా కుక్ అయిపోయింది. అంటే నేను వాటర్ కొంచెం కావాలని ఎక్కువ వేసాను, కొంచెం నాకు మెత్తగా కావాలని. మీరు రైస్ ఎలా వండుకుంటారో అంత దాన్ని బట్టి వండేసుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి బటర్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఉడికించిన అన్నాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పోపు అంతా కూడా ఈ రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసి మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మీరు తినేదాన్ని బట్టి పీసెస్ అయితే యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 పీసెస్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం మనం వేసిన ఆవకాయలో ఉన్న కారం అంతా కూడా రైస్కి పట్టేసి కలర్ పూర్తిగా చేంజ్ అయిపోవాలి. ఆ విధంగా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఆవకాయలో పైన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఈ రైస్లో వేసేసుకొని మధ్యలో బటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా వేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.